మరి అభిషేకం ప్రక్రియ అనేది ఎప్పుడు మొదలైందంటారు? అభిషేచనం అనేటువంటి ప్రక్రియ పొద్దున పూట చేసుకుంటే ఒక ఫలితం వస్తుంది. హుహు. మధ్యాహ్నం పూట చేసుకుంటే ఒక ఫలితం. హ్మ్. సాయంత్రం పూట చేసుకుంటే ఒక ఫలితం వస్తుంది. హ్మ్. ప్రాతర్లింగముమాపతేరహరః సందర్శన స్వర్గదం మధ్యాహ్నే హయమేధతుల్య ఫలదం సాయంతరే మోక్షదం. పొద్దున పూట అభిషేచనం చేసుకున్న దేవాలయానికి వెళ్ళినా హ్మ్. నరకలోకము నుంచి ఉత్తీర్ణత కలిగి స్వర్గలోకానికి వెళ్తాం. హ్మ్. మధ్యాహ్నం పూట దేవాలయానికి వెళ్ళినా అభిషేచనం చేసుకున్న అశ్వమేధ యాగం చేసుకున్నంత పుణ్యం. హ్మ్. సాయంకాలం పూట మోక్షం వస్తుంది. భానోరస్తమయే భానోః అస్తమయే హ్మ్. ప్రదోష సమయే పంచాక్షరారాధనం. మనకి 10 నెలలు, మొత్తం సంవత్సరానికి 12 12. నెలలలో హ్మ్. 11 నెలలు మాస శివరాత్రి నాడు ప్రదోష పూజ అని మనకి శంకర మఠాల్లో చేస్తూ ఉంటారు. హ్మ్. సూర్యుడు అస్తమించిన తర్వాత ఎర్రగా ఉంటుంది అప్పుడు మబ్బు, నక్షత్రాలు రావన్నమాట. హ్మ్. అది ఒక 2 ఘడియలు ఉంటుంది. అంటే 2:30 48 నిమిషాలని 24 నిమిషాలు ఒక ఘడియ. హ్మ్. 2 ఘడియలు అంటే 48. ఇంచుమించుగా ఒక గంట సేపు ఉంటుంది. అప్పుడు అభిషేచనం చేసినట్లయితే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 ఫలితాలు వస్తాయి. హ్మ్. ఈ శివరాత్రి నాడు పగలు ఉపవాసం ఉండి అర్ధరాత్రి పూట ఆవిర్భవించారు. హ్మ్. కాబట్టి అర్ధరాత్రి 12 ఆ ప్రాంతంలో దానిని లింగ ఉద్భవకాలం అంటారు. హ్మ్. అటువంటి మహత్తరమైన శివరాత్రి నాడు పగలు ఉపవాసం ఉండి రాత్రిపూట నిషీధి సమయంలో ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకి విజయవాడకి, హైదరాబాద్కి ఇలా కొన్ని నిమిషాలు కలుపుకోండి, కొన్ని నిమిషాలు మైనస్ చేయండి అంటూ ఉంటారు. అందరికీ ఒకటే సమయం రాదు. హ్మ్. మనకన్నా ముందుగా సూర్యుడు ఉదయించేటువంటిది లంకాపట్నంలో ఉదయిస్తుంది. హ్మ్. 5 ఆ ప్రాంతానికే మన ఇంటి దగ్గర ఉన్న చెట్లన్నీ కూడా ఆకులు విచ్చుకుంటాయి. హ్మ్. అంటే మనకన్నా సూర్యోదయం శ్రీలంకలో ముందుగా అయిపోయింది. హ్మ్. అందుకని ఆకులు విచ్చుకున్నాయి, నిద్రపోవట్లేదు. హ్మ్. అట్లాగా ఒక్కొక్క ప్రదేశాన్ని బట్టి ఈ మహాశివరాత్రి అర్ధరాత్రి పూట 12, 12:05, 12:10 అలా మారుతూ ఉంటుంది. మనం ఏ ప్రాంతంలో ఉన్నామో తెలుసుకొని మంచి పంచాంగాన్ని చూసుకొని వారు చెప్పిన ప్రకారంగా శివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో అభిషేచనం అనేది చేసినట్లయితే చిన్న బిల్వదళం, మారేడు ఫలం అన్నాం. మనకి మారేడు ఆకు 3 దళములుగా ఉంటాయి, 3 ఆకులుగా ఉంటాయి. ఈ శివరాత్రి నాడు అర్ధరాత్రి పూట నిషేధి సమయంలో అభిషేచనం చేసే సమయంలో హ్మ్. మారేడు దళాన్ని తీసుకుంటాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. కాబట్టి ఈ యొక్క బిల్వదళాన్ని స్వామివారి మీద వేసిన మాత్రమే ఐశ్వర్యంతో పాటు నవగ్రహ బాధలలో తొలగిపోతాయి. దానిలో విశేషంగా శనైశ్వరుడు యొక్క బాధ 7.5 అంటారు కదా, మనకి అర నుంచి పూర్ణ సంఖ్య వస్తుంది. హ్మ్. సంస్కృతంలో సార్థ అష్ట అంటారు, హ్మ్. అంటే సార్ధ సప్త అంటారు, అంటే 7.5 సంవత్సరాలు అని. ఈ బిల్వదళం కూడా చిత్రంగా వస్తుంది, ఒక కథ ఉంది. అది ఎట్లా ఏర్పడింది అంటే అందరినీ పట్టుకుంటాడు నవగ్రహాలలో శనైశ్వరుడు. హ్మ్. స్వామివారి దగ్గరికి వచ్చారు కైలాసలోకాన్ని. అయ్యా, మీరు మాకు తల్లిదండ్రులు, అయితే నేను నా ధర్మాన్ని నేను ఆచరించాలి కాబట్టి స్వామి రేపు వస్తాను, మిమ్మల్ని పట్టుకుంటాను అన్నాడు హ్మ్. శనేశ్వరుడు పరమశివుణ్ణి. హ్మ్. ఆ విధంగా నీ డ్యూటీ, నీ ధర్మం చేయవయ్యా, నీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి చెయ్యి అన్నారు. హ్మ్. మరునాడు ఉదయం పూట స్వామివారి దగ్గరికి వెళ్ళంగానే అక్కడ కైలాస లోకంలో పార్వతీ అమ్మవారు ఒక్కడే ఉన్నారు, హ్మ్. పరమేశ్వరుడు లేడు. ఎక్కడ ఉన్నారా అని చూశారు. సాయంకాలం 5:30 ఆ ప్రాంతంలో భూలోకంలో ఒక చెట్టులోంచి బయటకు వచ్చారు పరమేశ్వరుడు. హ్మ్. ఆయన వచ్చిన క్షణకాలంలో శనైశ్వరుడు కూడా పక్క వచ్చారు. హ్మ్. స్వామి, నేను మిమ్మల్ని పట్టుకున్నాను అని. నన్ను ఎలా పట్టుకున్నావయ్యా అంటే, మీరు ఎక్కడో కైలాసలోకంలో ఉండేవాళ్ళు ఈ భూలోకంలో ఈ చెట్టులో ఉండలేదా, ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి మీ వెనకాలే నేను వచ్చాను.
చాలా ఆనందం నాయన. నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఈ చెట్టు ఏమిటి అంటే బిల్వ వృక్షము. ఉదయం నుంచి రాత్రి పాటు సాయంకాలం వరకు పరమేశ్వరుడు ఆయనలో ఆ చెట్టులో ఉన్నారు కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి బిల్వ వృక్షంతో, బిల్వ దళముతో, బిల్వోదకంతో ఎవరైతే నాకు అభిషేచనం చేస్తారో, అష్టోత్తర శతనామాలతో బిల్వార్చన చేస్తారో వాళ్ళకి శని బాధ లేకుండా చూడు. అలా ఉన్నట్లయితే నేను నీకు సంబంధంగా తగిన దండన చేయాల్సి వస్తుంది అన్నాడు. అప్పుడు శనేశ్వరుడు నమస్కారం చేసి, స్వామి, ఎవరైతే బిల్వదళాన్ని తీసుకొని నీ యొక్క శిరస్సు మీద పెడతారో అటువంటి వాళ్ళని 7.5 సంవత్సరాల శని బాధ ఉండదు అని చెప్పారు. కాబట్టి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో విభూతి శివలింగం మీద వెయ్యాలి, బిల్వదళం వెయ్యాలి. పొద్దునైనా మధ్యాహ్నమైనా సాయంత్రమైనా అభిషేచనం చేసుకోవచ్చు. శివరాత్రి నాడు అర్ధరాత్రి పూట లింగోద్భవ కాలంలో చేసినట్లయితే సంవత్సర ఫలితం వస్తుందమ్మా. శర్మ గారు, ఎంతో మంది భక్తులు అలాగే కవులు కూడా పరమేశ్వరుని పూజిస్తారు, పూజిస్తూనే ఉన్నారు కూడా. ఆ విషయంలో అంటే మీరు దాని గురించి ఏమైనా చెప్పగలరా? భక్తుల గురించి చెప్పేది, భగవంతుడి గురించి చెప్పేది భాగవతం అంటారు. పరమేశ్వరుడు గురించి చెప్పేటువంటిది భక్తులు చాలా మంది ఉన్నారు. వారిలో శ్రీకాళహస్తీశ్వర శతకం ధూర్జటి వారు. దంతంబుల్ పడనప్పుడే, తనువునందు ఆరోఢి ఉన్నప్పుడే, కాంతా సంఘము రోజనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే. భక్తుడు ఆయన యొక్క ధూర్జటి గారు చెబుతున్నారు ఏమని అంటే, స్వామి, దంతంబుల్ పడనప్పుడే, పళ్ళు బాగున్నప్పుడే నామాన్ని అక్షరాన్ని స్మరించవచ్చు. కృష్ణ అన్నాం అనుకోండి, షా కింద అణ వస్తుంది. పళ్ళు పోయితే కృష అంట, అర్థం మారిపోతుంది. చిన్ననాటి నుంచి కూడా నీ యొక్క సేవ చేసేటువంటి మహద్భాగ్యం అయ్యా. దంతంబుల్ పడనప్పుడే, తనువునందు ఆరోఢి ఉన్నప్పుడే, నీ జాయింట్లు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉన్నప్పుడే, చిన్ననాటి నుంచి చక్కగా పద్మాసనం వేసుకొని శివరాత్రి మొత్తం 24 గంటల్లో ఎక్కువసేపు కూర్చొని ఉపవాసము, ఉప అంటే సమీపమున, వాసము అంటే ఉండటం, అంటే భోజనం చేయకమాకండి అని కాదు. ఆ రోజున 24 గంటల్లో ఎక్కువసేపు శివాలయంలో దేవతా మందిరంలో ఉండాలి. అలా కూర్చున్నప్పుడు శరీరం పటుత్వం ఉండాలి కదా. అలా చెబుతున్నారు. కాంతా సంఘము రోజనప్పుడే, వివాహం అయిన తర్వాత భార్య, పిల్లలు, సంసారం, ఈ యొక్క బాధ్యతల వలన మనసు ఏకాగ్రత ఉండదు. కాబట్టి చిన్ననాటి నుంచి కూడా బాధ్యతలు లేనప్పుడే పూజ చేసుకోవాలి. మా గురువు గారు కూడా మేము చదువుతున్నప్పుడు, నాయనా మీరు చక్కగా చదువుకుంటున్నారు, ఇక్కడ చదువుకొని శిక్షణ పూర్తి చేసుకుని వెళ్ళిపోతే మీకు బాధ్యతలు పెరిగిపోతాయి, అప్పుడు ఎక్కువసేపు జపం చేయలేరు. కాబట్టి ఈ యొక్క మంత్రం చదువుకోండి, ఈ మంత్రం చదువుకోండి, ఇది చెయ్యండి, కనీసం 1 లక్షన్నా జపం చేయండి, భవిష్యత్తులో మీరు లక్షలు సంపాదిస్తారు, 1,00,000 జపం చేయలేరు అన్నారు మా గురువు గారు. ఆ విధంగానే ఇక్కడ కూడా కాంతా సంఘము రోజనప్పుడే, బాధ్యతలు పెరిగితే ఎక్కువసేపు శ్రద్ధ ఉండదన్నమాట. జరాక్రాంతంబు కానప్పుడే, ముసలితనం వచ్చేసింది, అప్పుడు ఎక్కువసేపు కూర్చోలేము. అదేవిధంగా వింతల్మేల చరింపునప్పుడే, కురులు వెలవెల కానప్పుడే, జుట్టు తెల్ల కాక ముందుగానే ఈ యొక్క భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. నీ పాదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర, ఇప్పుడే నీ యొక్క పూజ చేయాలి అని ధూర్జటి చెప్పారు. దంతంబుల్ పడనప్పుడే, తనువునందు ఆరోఢి ఉన్నప్పుడే, కాంతా సంఘము రోజనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్మేన చరింపునప్పుడే, కురుల్ వెలవెలగానప్పుడే, చింతింపన్వలే నీ పాదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి వచ్చే సంవత్సరం మహాశివరాత్రి చేస్తానండి, ఈ సంవత్సరం చేయను అంటే వచ్చే సంవత్సరం నీది అవుతో కాదో తెలియదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే ఈ మాస శివరాత్రి, మహాశివరాత్రి నాడే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి అని ధూర్జటి గారు చెప్పారు. అలాగే ఒక భక్తుడండి, మనం దేవాలయానికి వెళ్ళాలంటే అక్కడ దగ్గరగా స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే శక్తి లేదు. అప్పుడు ఏం చేయాలి అంటే మనకి చెబుతారు ఒక భక్తుడు, మీరు పౌర్ణమి నాడు చంద్రోదయం అవుతోంది, మనకి
దక్షిణాదిలో ఉన్నటువంటి కన్యాకుమారి దగ్గరికి వెళ్ళండి అన్నారు. సన్ రైజ్ సన్సెట్ అక్కడ సూర్యుడు ఉదయించేది అస్తమించేది చక్కగా క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది. అక్కడికి వెళ్ళి పౌర్ణమి నాడు వెళ్ళండి. ఎప్పుడు వెళ్ళాలి? సాయంకాలం పూట వెళ్ళండి అన్నారు. అలా నమస్కారం చేస్తున్నప్పుడు సాయంకాలం 6:30 ఆ ప్రాంతంలో చంద్రబింబము ఈ సముద్రంలోంచి అలా పైకి వస్తున్నట్టుగా కనబడుతుంది. సగం వచ్చింది చంద్రుడు బింబం. ఇలా అర్ధచంద్రాకారంగా ఉన్న చంద్రబింబాన్ని శివలింగము అనుకో. మనం శివరాత్రి నాడు ఎంతో పంచామృతాలు పాలు పెరుగు అన్నీ పోసినా నీళ్లు పోసినా శివలింగం మీద ఉంటాయా? కింద పడిపోతాయి. నీవు చంద్రబింబాన్ని శివలింగంగా భావన చేసి అభిషేచనం చేశావు నీటితో, ఆ నీళ్ళంతా సముద్రం కింద పడిపోయింది అనుకో. ఉదయగ్రావము పానవట్టము అభిషేకోద ప్రవాహం భువార్థి దరేధ్వాంతము ధూపదీపము. మరి శివుడికి అభిషేచనం చేయాలి అంటే పూజలో ధూపం కావాలిగా, దీపం కావాలిగా. ఈ మేఘాలు యాష్ కలర్లో ఉన్నాయి, అది ధూపం అనుకో. దీపం కావాలి కదా. చంద్రుడి యొక్క వెన్నెల కౌమోది అంటారు, అది వెన్నెలే దీపం అనుకో. సరే పుష్పాలు కావాలి కదా అంటే పైన ఉన్నటువంటి తారలు నక్షత్రాలే భగవంతుణ్ణి అర్చన చేసుకో అన్నారు. ఎంత గరిష్టమైనటువంటి చూడండి. ఉదయగ్రావము పానవట్టము అభిషేకోద ప్రవాహం భువార్థి దరేధ్వాంతము ధూపదీపము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారా నివసంబులర్చిత సుమంబుల్గా పుష్పాలుగా పూజించండి అన్నారు. కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ కార్తీక మాసం, ఈ శివరాత్రి, ఈ రోజు అభిషేచనం చెయ్యాలి అనే సంకల్పం వస్తే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. కొరవి గోపరాజు గారని సింహాసన ద్వాత్రింశత్ అని ఉంది అన్నమాట. ఆయన తెలుగులో తర్జుమా చేశారన్నమాట పద్యాలతో. ఆయన చెబుతారండి అద్భుతంగా, పరమేశ్వరుడు ఒక కల్పవృక్షంలాగా ఉన్నారట, పార్వతీ అమ్మవారు ఒక లత తీగలాగా చుట్టుకున్నారట. పరమేశ్వరుడు కల్పవృక్షం అయితే ఆయన చేతులు కొమ్మల్లాగా అమ్మవారిని అలా ఆలింగనం చేసుకున్నారట. పరమేశ్వరుడు యొక్క జుట్టు జడలు ఎలా వస్తే ఎర్రగా ఉంటాయో అక్కడ ఆకులన్నీ కూడా మనకి చైత్ర వైశాఖ మాసాల్లో వచ్చేటువంటి ఆకులు పచ్చగా ఎర్రగా అప్పుడే చిగురుటాకులు ఎలా అయితే ఉంటాయో అలా ఉన్నట్టుగా ఆకులన్నీ కూడా స్వామివారు ఆభరణాలు వేసుకుంటారు. భుజగములు అంటారు, అంటే పాములు. ఈ పాముల యొక్క పడగలన్నీ కూడా ఆకులు ఎన్ని ఉన్నాయో అన్ని ఆకులు పడగలు, అంటే అన్ని సర్పాలు ఉన్నాయి. ఆయన చేతిలోంచి ఆయన దేహంలోంచి వచ్చేటువంటి కాంతి ఏదైతే ఉందో అది వెన్నెలలాగా ఉంటుంది అని చెప్పారు.